సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త మహనీయ ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతుల సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళల కురియుగాక. ఆమీన్. నేటి జుమ్మా ప్రసంగం ధర్మజ్ఞానం లేని ముస్లిముల వైఖరి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా 71వ సూరే నూహ్ 7వ ఆయతులో అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు, وَإِنِّي كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوا أَصَابِعَهُمْ فِي آذَانِهِمْ وَاسْتَغْشَوْا ثِيَابَهُمْ وَأَصَرُّوا وَاسْتَكْبَرُوا اسْتِكْبَارًا. నీ క్షమాభిక్షకై నేను వారిని పిలిచినప్పుడల్లా వారు తమ వేళ్లను తమ చెవులలో పెట్టుకుంటున్నారు, తమ వస్త్రాలను తమపై కప్పుకుంటున్నారు, మరీ మొండి ఘటాలుగా మారిపోయారు, మహా గర్విష్ఠుల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ ఆయతు నూహ్ అలైహిస్సలాం వారు తన జాతి ప్రజలను ఉద్దేశించి అల్లాహ్కు మొరపెట్టుకుంటున్నారు. అల్లా, నువ్వేమో నీ ధర్మం వైపునకు ఆహ్వానించమని చెబుతున్నావు, కానీ వీళ్ళేమో నీ గురించి, నీ ధర్మం గురించి, నీ గ్రంథం గురించి చెబుతుంటే వీళ్ళు అహంకారంతో తమ చెవులలో వేళ్ళు దూర్చుకుంటున్నారు నా మాటలు వినకూడదని. నేను ఎక్కడ వాళ్ళ ముందరకి వెళ్ళి సత్యం చెబుతానో నేను భయపడి తమ వస్త్రాలను ముఖాల మీద కప్పుకుంటున్నారు. మరీ గర్విష్ఠుల్లా అహంకారులుగా మారిపోయినారల్లా అని చెప్పి నూహ్ అలైహిస్సలాం వారు మొరపెట్టుకుంటున్నారు అల్లాహ్తో. ఈరోజు ముస్లిములలో చాలా మంది పరిస్థితి కూడా అదే ఉంది. ఏ అధర్మ కార్యాలైతే మీరు చేస్తున్నారో ఈ అధర్మ కార్యాలకు ఎలాంటి ప్రమాణాలు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు. ఖురాన్ నుండి కానీ, హదీసు నుండి కానీ, ప్రవక్త జీవితం నుండి కానీ, సహాబీల జీవితాల నుండి కానీ, తాబయిన్ల జీవితాల నుండి కానీ, తాబయిన్ల జీవితాల నుండి కానీ ఎలాంటి దలీల్ లేదు, మీరు చెయ్యకూడదు అని చెబుతున్నా కూడా ఆ చెబుతున్న వారిని నానా రకాలుగా తిడుతున్నారు. సోదరులారా, ఒక వ్యక్తి అంటున్నాడు, ఏమండి ఈ ఔలియాల సమాధుల వద్ద ఎందుకు మొక్కుతున్నారు, ఎందుకు దువాలు చేస్తున్నారు, ఎందుకు సజ్దాలు చేస్తున్నారు, ప్రవక్త చేయలేదు కదా అని అంటే అతను అంటున్నాడు, ప్రవక్త కాలంలో ఔలియాలు లేరని నీకు తెలియదా అని అంటున్నాడు. ఆ అజ్ఞానులకు తెలియడం లేదు ఔలియాలనంటే ఆదం అలైహిస్సలాం కానించి ఉన్నారని. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రవక్త మరణం తర్వాత వచ్చిన వాళ్ళే ఔలియాలు అనుకుంటున్నారు. ఆదం అలైహిస్సలాం కానించి వచ్చిన ప్రతి ప్రవక్త ఔలియానే, ప్రవక్తలందరూ ఔలియాలే. అల్లాహ్ను విశ్వసించి సదాచరణ చేసి భయభక్తులతో జీవితం గడిపిన ప్రతి ముస్లిం ఔలియానే. వీళ్ళేమనుకుంటున్నారంటే మా తాత ముత్తాతలు ఏదైతే దర్గాలు నిర్మించారో అవే ఔలియాలు అనుకుంటున్నారు, ఇంక వేరేదేం కాదనుకుంటున్నారు వీళ్ళు. పోనీ ఏమన్నాడు, ప్రవక్త కాలంలో ఈ దర్గాలు లేవు, ప్రవక్త కాలంలో ఈ సమాధులు లేవని నీకు తెలియదు అని అంటున్నాడు కదా. మనం కూడా అదే కదా అంటున్నాము, ప్రవక్త కాలంలో లేని ధర్మం ఇప్పుడు మీకు హలాల్ అయ్యిందా? కావున ఇక్కడ ముస్లిములలో చాలా మంది ఖురాన్ హదీసును అర్థం చేసుకోకుండా, ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా వాదించేటటువంటి వారు ఎక్కువైపోయినారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే నిసా 118వ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, లఅనల్లాహు వఖాల లఅత్తఖిదన్న మిన్ ఇబాదిక నసీబం మఫ్రూదా. అల్లాహ్ వాణ్ణి శపించాడు. ఎవరిని? శైతాను శపించాడు. శైతాన్ అన్నాడు, నీ దాసుల నుండి నేను ఒక నిర్ణీత భాగాన్ని పొందుతాను అల్లా అని అడిగాడు. అల్లా నీ దాసుల్లో కొంతమందిని నేను ఖచ్చితంగా దారి తప్పిస్తాను అన్నాడు. అదే విధంగా అన్న మాట ప్రకారమే
ఈరోజు ముస్లిములను ఎంతో మందిని శైతాన్ దారి తప్పించాడు. అనుకుంటున్నారు దర్గాలకు వెళ్ళి సజదా చేసి ఇది మేము అల్లాహ్ కోసం చేస్తున్నాము అనుకుంటున్నారు. పేర్ల పండుగ చేసి మేము ఇది అల్లాహ్ కోసం చేస్తున్నాము అనుకుంటున్నారు. ఉరుసులు గంధాలు నిర్వహించేసి ఇది అల్లాహ్ కోసం చేస్తున్నాము అనుకుంటున్నారు. వారికి తెలియని విషయం ఏమిటంటే అది అల్లాహ్ కోసం కాదు, శైతాన్ కోసం చేసుకుంటున్నారు వాళ్ళు. కావున శైతాను ఏదైతే వాగ్దానం చేశాడో ముస్లిములలో నేను కొంతమందిని దారి తప్పిస్తానని, అదే విధంగా ఈనాడు ముస్లిములు చాలా మంది ధర్మ జ్ఞానం లేనటువంటి వారు దారి తప్పి ఉన్నారు సోదరులారా. ఇమాం హసన్ బసరీ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు, శైతాను పాపాన్ని నేరుగా చెయ్యమని ఎన్నటికీ ఆదేశించాడు, పాపము చేసుకునే మార్గాన్ని మాత్రం వాడు చూపిస్తాడు, ఆ వైపునకు వాడు క్రమంగా లాగుతాడు అని ఇమాం హసన్ బసరీ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు. ఏ విధంగా లాగుతారు? సహీహ్ బుఖారీ 4920వ హదీసు, సహీ బుఖారీ 4920వ హదీసు, ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నూహ్ అలైహిస్సలాం వారి కాలంలో వద్, సువా, యగూస్, యవూక్, నస్ర్ అనేటువంటి 5 మహాపుణ్యాత్ములు ఉండేవారు. వారి మరణం తర్వాత శైతాను ఆ కాలం నాటి ప్రజలను పెడతోవ పట్టించాడు. ఏం చెప్పాడు? ఎవరైతే మహాపుణ్యాత్ములు చనిపోయారో వారు ఎక్కడైతే కూర్చొని నమాజు చేశారో మీరు కూడా అక్కడే కూర్చొని నమాజు చెయ్యండి అని చెప్పాడు. వాళ్ళు ఎక్కడైతే అల్లాహ్ను వేడుకునేవారో మీరు కూడా అక్కడే కూర్చొని అల్లాహ్ను వేడుకోండి అని చెప్పాడు. ఎక్కడైనా కూర్చొని వేడుకోవచ్చు, ఎక్కడైనా నమాజ్ చేసుకోవచ్చు, కానీ దారి తప్పించడం చూడండి, వాడి ప్లానింగ్ ఎలా ఉందో చూడండి. తర్వాత ఏమన్నాడు? వీళ్ళు మహాదైవ భీతి పరులు, మామూలు వ్యక్తులు కాదు, వీళ్ళ పేర్లతో మీరు అల్లాహ్ను వేడుకుంటే అల్లాహ్ మీకు ఏదైనా ఇచ్చేస్తాడు అని చెప్పాడు. అల్లాహ్ వద్దు పేరుతో నాకు సంతానాన్ని ప్రసాదించు, నస్ర్ పేరుతో నాకు ఉపాధిని ప్రసాదించు, సువా పేరుతో నాకు అది ప్రసాదించు, యగూస్ పేరుతో నాకు ఇది ప్రసాదించు అని వేడుకోవటం మొదలెట్టేశారు. ఏది ఈరోజు ధర్మ జ్ఞానం లేని ముస్లింలు అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి గారి పేరుతో వేడుకుంటున్నారు కదా, ఆ విధంగా. తర్వాత కొంతకాలానికి అయ్యా మహా పెద్ద పుణ్యాత్ములు చనిపోయారు కదా, వాళ్ళ రూపాలను మీరు మర్చిపోతారు, వాళ్ళ రూపాలను మీరు చెక్కుకోండి అని చెప్పాడు. ఆ విధంగా శైతాను కొన్ని చిత్రపటాలు తయారు చేయించాడు వారికి. వాళ్ళలోని నైపుణ్యం కలిగిన వాళ్ళు ఆ పుణ్యాత్ముల పేరుతో విగ్రహాలు తయారు చేశారు. అయితే ఆ కాలపు నాటి వాళ్ళు బ్రతికి ఉండగా విగ్రహారాధన చేయలేదు. వాళ్ళకి తెలుసు చనిపోయిన మనలాంటి మనుషులే వీళ్ళని. తర్వాత కాలానికి ఏమన్నాడు? ఈ చిత్రపటాలను, ఈ విగ్రహాలను మీ ఇళ్లలో తీసుకెళ్లి పెట్టుకోండి, తద్వారా అల్లాహ్ మీకు బర్కత్ ఇస్తాడు అని చెప్పి మళ్ళీ ఇంకొక రూట్ తీసుకొని వచ్చాడు. అలాగే చేశారు. తర్వాత తరం మారిపోయింది. తర్వాత తరం దగ్గరకు వచ్చి వీళ్ళెవరో కాదు, వీళ్ళు దైవాలు, వీళ్ళను మీరు ఆరాధించండి అని చెప్పారు. ప్రజలు అలాగే ఆరాధించారు. ఈ విధంగా శైతాను నూహ్ అలైహిస్సలాం వారి యొక్క కాలంలో ప్రజలను ఏ విధంగా బురిడి కొట్టించి అల్లాహ్తో సాటి కల్పించే విధంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు, అదే విధంగా ఈరోజు ముస్లిములలో కూడా ఎంతో మంది అల్లాహ్తో పాటు అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి గారిని దైవంగా నిలబెట్టేశారు, అల్లాహ్తో పాటు ఔలియాలను దైవంగా నిలబెట్టేశారు, అల్లాహ్తో పాటు దర్గాలలో ఉన్న సమాధులను అల్లాహ్తో పాటు సమానంగా నిలబెట్టేశారు. ఈ విధంగా ముస్లిములలో చాలా మంది మొండి వైఖరి, తిరస్కారం కారణంగా ఖురాన్ హదీసులను అర్థం చేసుకోలేని అజ్ఞానంతో చాలా దూరం వెళ్ళిపోయారు. సోదరులారా, ఏ విధంగా వీరు దారి తప్పిపోయారంటే సోదరులారా, ముస్లిములలో చాలా మంది నేడు అజ్ఞానం అనేది తాండవిస్తుంది. ఎంత అజ్ఞానం పెచ్చరిల్లిపోతుందంటే ఖురాన్ హదీసుకు సంబంధం లేకుండానే ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేనటువంటి అధర్మ కార్యాలన్నీ తీసుకొని వచ్చి ముస్లింలు ఆచరిస్తున్నారు. మొన్న మిలాదున్ నబీకి కడపలో ఒక ఘనకార్యం చేశారు అజ్ఞానపు ముస్లిములు. ఆ ఘనకార్యం ఏమిటంటే
మక్కా మదీనా మస్జిదుల యొక్క బొమ్మలు తయారు చేసి, పెద్ద బొమ్మలు తయారు చేసి ట్రాక్టర్లో పెట్టి ఆ కడప నగరం అంతా కూడా ఊరేగించారు. మక్కా మస్జిదు, ఆ కాబతుల్లా బొమ్మ ఒక ట్రాక్టర్లో, మస్జిదే నబవి పైన గ్రీన్ కలర్ లోగో ఉంటుంది కదా, దాని బొమ్మ ఒక ట్రాక్టర్లో పెట్టి పచ్చ జెండాలు పట్టుకొని ర్యాలీలలో అరుస్తూ, డీజేలు కొట్టుకుంటూ, కవ్వాలీలు పాడుకుంటూ, పటాకులు పేల్చుకుంటూ కడప నగరం అంతా తిరిగారండి. అస్తగ్ఫిరుల్లా, ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది. మీకు నిజంగా అల్లా పట్ల ప్రేమ ఉంటే మీరు పాటించే విధానం ఇదేనా? మీకు నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ ఉంటే మీరు చేసే వైఖరి ఇదేనా? వీరు చేసినటువంటి ఘనకార్యం పట్ల అల్లా సంతోషిస్తాడా? వీరు చేసినటువంటి ఘనకార్యం పట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంబరపడతారా? ఏమి కాదు. ఇలాంటి వారు పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. వకుల్లు బిదాతిన్ దలాల వకుల్లు దలాలతిన్ ఫిన్నార్. ఇస్లాంలో లేని ప్రతి కొత్త కార్యము మార్గభ్రష్టత్వమే. ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి తీసుకెళ్తుంది. మక్కా మదీనా మస్జిదుల ఫోటోలు, ఆ బొమ్మలు ఊరేగిస్తే మీకు పుణ్యం వస్తుందని ఎవరు చెప్పారు? ఎక్కడుంది ఇది? కావున సోదరులారా, వీళ్ళు చేస్తున్నటువంటి ఘనకార్యాలకు మేము పుణ్యకార్యం చేసుకుంటున్నామని పొంగిపోతున్నారేమో బహుశా వీళ్ళు. అది పుణ్యకార్యం కాదు, పాప కార్యము, ఇస్లాంలో లేని అధర్మ కార్యము, ఇస్లాంలో లేని ఒక కొత్త విధానము. ఆ రోజు పచ్చ జెండాలు పట్టుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరుతో రోడ్లలో ర్యాలీలు నిర్వహించడం ఏమిటి? ఎవరు చెప్పారు మీకు? అవసరం ఏముంది? మిలాదు నబీ సందర్భంగా పచ్చ జెండాలు పట్టుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు పలుకుతూ రోడ్ల మీద అరుస్తూ ఉంటే మీకు వచ్చే లాభం ఏంటి? ఇది ఇస్లాం తరీకానా? సున్నతా? ఇదేమైనా ఇస్లాంకు సంబంధం లేనటువంటి ఏవేవో పిచ్చి కార్యాలన్నీ చేసుకుంటూ మేము కూడా ముస్లిములమే నేను పొంగిపోతూ ఉంటే ఎలా? కావున సోదరులారా, ఇలాంటి అధర్మ కార్యాలనేవి నేడు పెచ్చరిల్లిపోతున్నాయి. అలాగే సోదరులారా, ముస్లిములు చాలా వ్యాపార షాపులలో, చాలా మంది ముస్లిములు మనం చూస్తున్నాం. షాపులలో, వ్యాపార సంస్థలలో, ఆఫీసులలో మక్కా మస్జిదు, మదీనా మస్జిదు, మస్జిద్ నబవి, మస్జిద్ అల్ హరాం, ఈ రెండు ఫోటోలు చిత్రపటం తయారు చేసి ఆ పటం దగ్గర పూలు పెడుతూ ఉంటారు ఉదయం. మరికొంతమంది అగరబత్తీలు వెలిగించి తిప్పుతూ ఉంటారు. మరికొంతమంది షాప్ ఓపెన్ చేయగానే వాటి దిక్కు చూసి కళ్ళు అద్దుకుంటూ ఉంటారు. సోదరులారా, మీరు సౌదీకి వెళ్ళిపోయి మక్కా మస్జిదులో, మదీనా మస్జిదులో నమాజ్ చదివితే మీకు రెట్టింపు పుణ్యం ఉందే కానీ వాటి ఫోటోలు మీరు ఇళ్లలో పెట్టుకున్నంత మాత్రాన, వాటి ముందర పూలు పెట్టినంత మాత్రాన, వాటి ముందర అగరబత్తీలు వెలిగించినంత మాత్రాన, వాటికి కళ్ళద్దుకున్నంత మాత్రాన మీకు పావలాంత పుణ్యం కూడా రాదు. ఎందుకు రాదు? అక్కడికి వెళ్ళి హజ్జు చేస్తే, ఉమ్రా చేస్తే, అక్కడ నమాజులు చదివితే పుణ్యం ఉందే కానీ వాటి ఫోటోలు మీరు ఇళ్లలో తగిలించుకున్నా, బండ్లలో తగిలించుకున్నా, హోటళ్లలో తగిలించుకున్నా, షాపుల్లో తగిలించుకున్నా, ఆఫీసుల్లో తగిలించుకున్నా ఎలాంటి రవ్వంత లాభం కూడా లేదు. ధర్మాన్ని అర్థం చేసుకోవాలి మనం. కావున ఇంత అజ్ఞానం అనేది నేడు ముస్లిం సమాజంలో తచ్చాడుతూ ఉంది సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఇన్న శైతాన లకుం అదువ్వుం ఫత్తఖిదూహు అదువ్వ ఇన్నమా యదువు హిజ్బహు లియకూన మిన్ అస్హాబిస్ సయీర్. నిశ్చయంగా శైతాను మీకు బహిరంగ శత్రువు కనుక మీరు కూడా వాణ్ణి శత్రువుగానే భావించండి. వాడు తన సమూహాన్ని అంతా నరక వాసులలో చేరిపోవాలని పిలుస్తున్నాడు. శైతాను మీకు శత్రువు, మీరు కూడా వాని శత్రువులాగానే భావించండి, మిత్రుడిగా భావించవద్దు. వాడు ఏం కోరుకుంటున్నాడు? నేను ఎలాగూ నరకానికి పోయాను, నాతో పాటు వీళ్ళను కూడా లాక్కెళ్ళాలి అన్న భావనతోటి వాడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అందుకే ఇదేముందండి, మస్జిద్ అల్ హరాం ఫోటోనే కదా, దానికి కళ్ళద్దు కూడా తప్పేంటి? అది నీ ఆలోచన. నీ ఆలోచన ఇస్లాంలో చెల్లదు.
ప్రవక్త నేర్పినదే చెల్లుతుంది. ఇది మదీనా ఫోటోనే కదా, దాని ముందర పూలు పెడితే తప్పేముంది? ఆ పూలు పెట్టడమే, ఆ అగరబత్తీలు వెలిగించడమే, ఆ కళ్ళద్దుకోవటమే రేపు వాటిని దేవుళ్ళుగా నువ్వు భావించే, విశ్వసించే స్థాయికి సైతాన్ తీసుకెళ్ళిపోతాడు. కావున సోదరులారా, ధర్మాన్ని మనము అర్థం చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. చాలా మంది ముస్లింలు ఈరోజు సమాధుల దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడ సజ్దా చెయ్యొద్దు, అక్కడ దువాలు చెయ్యొద్దు, అక్కడ ప్రదక్షిణలు చెయ్యొద్దు అని అంటే ఎంత విడ్డూరంగా వాదిస్తున్నారో తెలుసా? నువ్వెవరు చెప్పడానికి అని మొండిగా వాదిస్తున్నారు. ప్రతిదీ ఏది మనిషికి తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? సూర అల్ హజ్ 22వ సూర 3వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, వ మినన్ నాసి మన్ యుజాదిలు ఫిల్లాహి బిగైరి ఇల్మి వ యత్తబిఉ కుల్ల షైతానిన్ మరీద్. జ్ఞానం లేకపోయినా అల్లాహ్ విషయంలో వాదించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. వారు తలబిరుసు అయిన ప్రతి శైతానును వారు అనుసరిస్తారు. ప్రతి శైతానును వారు అనుసరిస్తారు. జ్ఞానం లేదు. ఇప్పుడు ఈయనకి ఒక షాప్ ఉంటుంది. ఈయన ఏం చేస్తాడు? ఆ షాపు పక్కన ఏ మార్వాడియో షాప్ ఉంటుంది. అతను ఏం చేస్తాడు? జరిగే చెప్తున్నా నేను. ఒక ముస్లింకు షాప్ ఉంది. అతని షాప్ పక్కన ఏ మార్వాడిదో ఇతర మతస్థుడిది ఒక షాప్ ఉంది. అతను ఏం చేస్తాడు? షాపు తీసేటప్పుడు, షాపు మూసేటప్పుడు కొన్ని అధర్మ కార్యాలు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మూసేటప్పుడు దిష్టి టెంకాయ కొట్టి పగలగొడతాడు. వీడేం చేస్తాడు? అరే ఇదేదో బాగుంది, నేను కూడా చేస్తే బాగుండు అని చెప్పి చేసేస్తాడు. ఎందుకు చేస్తాడు? జ్ఞానం లేదు. నేనేం చేయాలి, ఏం చేయకూడదు, నా ధర్మం నాకేం ఆదేశిస్తుంది, నా ప్రవక్త నాకేం నేర్పించాడు, ఈ జ్ఞానం ఒక ముస్లింకు లేనప్పుడు ఇరుగు పొరుగును చూసి అదే ఫాలో అయిపోతాడు. కావున జ్ఞానం ఉండాలి. అందుకే అల్లాహ్ తాలా అన్నాడు, జ్ఞానం లేకపోతే ప్రతి శైతాను అనుసరించడమే. జ్ఞానం ఉండాలి. ఒకతను ఒక వీడియో చూశాను. ఒక యూట్యూబరు ఫ్రాంక్ వీడియో చేశాడు. ఒకటి రోడ్డు ఉంది. అతను ఏం చేశాడంటే రోడ్డుకి అడ్డంగా 4 నిమ్మకాయలు 4 కోడిగుడ్లు పెట్టాడు, కుంకుమ పోశాడు. చూద్దాం ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పి చాటుగా వెళ్ళి వీడియో తీసుకుంటున్నాడు. ఫస్ట్ ఒక కారు వచ్చింది, పోలేదు, ఆపాడు, దిగాడు, అట్టా ఇట్టా చూశాడు, వెనకెళ్ళిపోయాడు. తర్వాత 2 ఆటోలు వచ్చాయి, వాళ్ళు చూశారు, దిగారు, వెనకెళ్ళిపోయారు. తర్వాత కొంతమంది నడుచుకుంటూ వచ్చారు, వాళ్ళు కూడా దాటలేదు, వెనకెళ్ళిపోయారు. దాదాపు 15 నిమిషాలు వీడియో తీశాడు. మ్యాక్సిమం అంటే కూడా 40 మంది పైగా జనాలు, దాన్ని ఒక్కరు కూడా దాటలేదు, అందరూ వెనకెళ్ళిపోయారు. ఇంత భయం ఉంది ప్రజల్లో ఈరోజు. ఎవరికి భయపడాలి? లాభ నష్టాలు ఎవరి చేతిలో ఉన్నాయి? అల్లాహ్ చేతిలో ఉన్నాయి. నేను 100 సార్లు దాటుతాను దాన్ని, ఏమవుతుంది? ఏం కాదు. ఎందుకు? నన్ను పుట్టించిన వాడల్లా, నాకేదైనా జబ్బు ఇచ్చేది అల్లాహనే, నాకేదైనా కీడు చేసే అల్లాహనే, నాకు ఏదైనా మేలు చేసేది కూడా అల్లాహే. మంత్రాలకు చింతకాయలు రాలవు. కాబట్టి ఈ విధంగా ప్రజలు దైవానికి భయపడకుండా శైతాని యొక్క ప్రలోభాలకు భయపడేటటువంటి పరిస్థితి నేడు ముస్లిం సమాజంలో ఉంది సోదరులారా. అలాగే సోదరులారా, కొంతమంది అంటున్నారు, అంటే మనము సత్యం చెప్పినప్పుడు, ధర్మాన్ని బోధించినప్పుడు వెళ్ళండి, బాగా చెప్పారు, దర్గాలకు వెళ్ళడం షిర్క్ ఎలా అవుతుంది? దర్గాలకు వెళ్ళడం షిర్కు కాదు అని వాదిస్తున్నారు. దర్గాలకు వెళ్ళడం షిర్కు కాకపోతే మరి హిందూ సోదరులు దర్గాలకు వచ్చి పూలమాలలు ఎందుకు వేస్తున్నారు? టెంకాయలు ఎందుకు కొడుతున్నారు? అక్కడ దీపాలు ఎందుకు వెలిగిస్తున్నారు? అగరబత్తులు ఎందుకు తిప్పుతున్నారు? ప్రదక్షిణలు ఎందుకు తిరుగుతున్నారో తెలుసా? వాళ్ళు తమ బహుదైవాల దగ్గర చేసే ఆరాధనలే దర్గాలో కూడా జరుగుతాయి కాబట్టి అందుకు వాళ్ళు ఇష్టపడి వస్తున్నారు. మరి ఏ హిందూ కూడా మసీదుకు పూలమాల తీసుకురాడే? ఏ హిందూ కూడా మసీదుకి టెంకాయ తీసుకురాడే?
ఏ హిందూ కూడా మజీదుకు వచ్చి అధర్మ కార్యాలు చేయడే. ఎందుకు చేయడు తెలుసా? మజీదులలో తౌహీదు ఉంటుంది, ఏక దైవారాధన ఉంటుంది. షిర్కును ఏ మజీదు కూడా యాక్సెప్ట్ చేయదు. షిర్కు చేయడానికి మజీదులో ఆస్కారం లేదు. దర్గాలో షిర్కు జరుగుతోంది, షిర్కు చేయడానికి ఆస్కారం ఉంది, అక్కడ జరిగేదే షిర్కు. అందుకోసమే వాళ్ళు తమ దేవి దేవతల దగ్గర చేసేటటువంటి కార్యాలే ఇక్కడ కూడా జరుగుతాయి కాబట్టి వాళ్ళు అక్కడికి వస్తున్నారు. దర్గాలకు వెళ్ళటం షిర్కు కాదా? ఎంత మాట ఇది! అల్లాహకు చేయవలసినటువంటి సజ్దా ఒక సమాధి వద్ద చేయటం షిర్కు కాదా? ఒక్క కాబతుల్లా దగ్గర మాత్రమే నీకు తవాఫ్ తిరగడానికి అనుమతి ఉంది, ఇంకెక్కడ నీకు తవాఫ్ చేయడానికి అనుమతి లేదు. అలాంటిది చనిపోయిన వారి సమాధుల చుట్టూ తవాఫ్ చేస్తున్నది షిర్కు కాదా? అల్లాను అడగవలసినటువంటి దువా ఔలియాల పేరుట అడుగుతున్నావు, ఇది షిర్కు కాదా? అల్లా దగ్గర చేయవలసినటువంటి ఆరాధనలన్నీ ఒక సమాధి వద్ద చేస్తున్నావు, ఇది షిర్కు కాదా? ఇంకేంటి షిర్కు అంటే మీరు అక్కడ సజ్దాలు చేసినా, దువాలు చేసినా, ప్రదక్షిణలు చేసినా, దారాలు, తాయెత్తులు, అంత్రాలు, మంత్రాలు, నానా షిర్కు పనులన్నీ చేస్తూ దర్గాలకు వెళ్ళడం షిర్కు కాదు అని అంటే ఎవరికి చెప్తున్నారు ఈ కథలు? కావున సోదరులారా, దర్గాల దగ్గర జరిగేది ముమ్మాటికి షిర్కే. అక్కడికి వెళ్ళిన ముస్లిం ఖచ్చితంగా దారి తప్పుతాడు. కావున సోదరులారా, అక్కడికి వెళ్ళటం అనేది చాలా అజ్ఞానము సోదరులారా. మనం చూస్తున్నాం, చాలా మంది దర్గాలకు వెళుతూ ఉంటారు. ఆడవాళ్ళు వెళ్ళిపోయి పరదా తీసేసి వెంట్రుకలన్నీ విప్పేసి పూర్తిగా వెంట్రుకలు విరబోసుకొని తమకు దయ్యం పట్టిందని చెప్పేసి ఊగుతూ ఉన్నారు. ఆడ మగ తేడా లేకుండా విచ్చలవిడిగా అక్కడ ఎగురుతూ ఉంటారు సోదరులారా. ఇస్లాం దీన్ని ఒప్పుకుంటుందా? ఇస్లాం ధర్మం దీన్ని ఒప్పుకుంటుందా? పరాయి పురుషుల ముందు పరదానే లేకపోతే ఒప్పుకొని ఇస్లాం ధర్మం వెంట్రుకలు ఇరబోసుకొని ఆ దర్గాల దగ్గర తాండవం ఆడటం ఇస్లాం ఒప్పుకుంటుందా? ఏంటి ఇది శైతాను పని కాకపోతే? మరి మస్జిదులకి ఆడవాళ్ళు వస్తున్నారు, బయాన్లు వినడానికి వస్తున్నారు, జుమ్మాలకు వస్తున్నారు, అల్హమ్దుల్లా. మరి మస్జిదులలో ఏ స్త్రీకి కూడా ఈ విధంగా దయ్యం పట్టదే? ఎవరు ఇలా వెంట్రుకలు ఇరబోసుకొని ఎగర్రే? మళ్ళీ మౌలి సాబు మస్జిదులో ఖురాన్ చదువుతూనే ఉంటాడు, దర్సులు ఇస్తూ ఉంటాడు, ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అలాంటి జిన్నాతు ఏదైనా ఉంటే ప్రభావము మౌలానా చదివేటటువంటి ఖురాన్కి ఎఫెక్ట్ పడాలి, ఆ జిన్నాతు బయటికి రావాలి. అదేంటో మరి మస్జిదులలో రావండి, దర్గాల్లోనే వస్తాయి. ఎందుకు వస్తాయి? అక్కడ శైతానే, వీళ్ళ ఒంట్లో ఉండేది శైతానే కాబట్టి ఈ విధమైనటువంటి దారుణమైన షిర్కు పనులకు ఒడిగడుతూ ఈ దర్గాల దగ్గర నిద్ర లేచినప్పటి నుంచి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇలాంటి షిర్కు పనులే జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు సోదరులారా. దర్గాలంటే ఇస్లాం కాదు, ఖురాన్ హదీసుకు సంబంధం లేదు. అలాంటి వాటి దగ్గరకు కూడా మనం వెళ్ళకూడదు సోదరులారా. ఔలియాల సమాధులకు మొక్కుతూ దారి తప్పారు చాలా మంది. మీరు ఇలా చెప్పకండి. చాలా మంది అంటున్నారు, గురుగారు మీరు ఇలా చెప్పకండి, మా మనోభావాలు దెబ్బతింటాయి అంటున్నారు. ఏమిటి? అల్లా సృష్టించినటువంటి భూమి మీద నువ్వు నిలబడి అల్లాతో సమానంగా నువ్వు ఒక బొమ్మను తయారు చేసుకొని ఇది నా దేవుడు అంటున్నావు, ఇది తప్పు కాదా? అల్లా ఇచ్చినటువంటి నీళ్లను తాగుతూ, అల్లా ఇచ్చినటువంటి ఆహారాన్ని తింటూ అల్లాతో పాటు సమానంగా మరొక చిత్రపటాన్ని తీసుకొని వచ్చి ఇది నా దేవుడు అని అంటున్నావు, ఇది తప్పు కాదా? ఎండపెండ బ్రహ్మాండాన్ని, సకల చరాచర సృష్టిని తయారు చేసినటువంటి మహోన్నతుడైనటువంటి అల్లాను వదిలిపెట్టి చనిపోయినటువంటి మనిషి సమాధిని నువ్వు దేవుడిగా ఆరాధిస్తున్నావు, ఇది నీకు పాపం అనిపించడం లేదా? ఈ సత్యం చెబితే నీకు మనోభావాలు దెబ్బతింటున్నాయా? దైవాన్ని వదిలిపెట్టి దైవం కాని వారిని మొక్కటం పాపం, దైవాన్ని విడిచిపెట్టి దైవం కాని వారికి కృతజ్ఞత తెలపడం అవిధేయత. ఈ వాస్తవాన్ని, ఈ సత్యాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి సోదరులారా. ఇస్లాం ధర్మము ఖురాన్ హదీసులో ఉన్నదే ఇస్లాం ధర్మం. నిద్ర లేచినప్పటి నుంచి షిర్కు బిదాతు పనులు చేస్తూ
అది షిర్కు కాదు, ఇది షిర్కు కాదు, దర్గాకి వెళ్ళటం షిర్కు కాదు, ఇది చేయడం షిర్కు కాదు, మిలాదున్ నబీ చేయడం బిదాత్ కాదు. ఈ విధంగా వితండవాదనలు చేసేటటువంటి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎలా నమాజ్ చదవాలి, రుకు ఎలా చేయాలి, రుకులో ఏం దువా చదవాలి, సజ్దా ఎలా చేయాలి, సజ్దాలో ఏం దువా చేయాలి, జనాజా నమాజ్ ఎలా, పండగ నమాజ్ ఎలా, జుమ్మా నమాజ్ ఎలాగా, మగ్రిబ్ నమాజ్ ఎలా, ఫజర్ నమాజ్ ఎలా, మొత్తం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పిన విధంగానే మనం నమాజ్ చదువుతున్నాం. రాశారు బోర్డు మీద, సల్లు కమా రాయితుమూని ఉసల్లి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను ఎలా నమాజు చదువుతుండగా మీరు చూశారో అలాగే నమాజు చదవండి అన్నారు ప్రవక్త గారు. ఎలా చదివినా అయిపోతులేండి అని చదివేస్తే అవుద్దా? కాదు. ప్రవక్త అంటూ, ఈ ధర్మానికి ప్రవక్త అంటూ ఒకడున్నాడు. ఆయన మనకు ఒక విధానాన్ని నేర్పాడు. ఆ విధానాన్ని మనం అనుసరిస్తేనే మనకు సాఫల్యం. ఎలాగోలాగా చదివేరా నాయన నమాజు అని చెప్పి అయిపోదు. ప్రవక్త నేర్పిన పద్ధతిలోనే చదవాలి. బక్రీద్ పండగకు ఒక వ్యక్తి ఏం చేశాడంటే, పండగ నమాజు కాకముందే జంతువును జిబా చేసేసాడు, కుర్బానీ ఇచ్చేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఈ విషయం చేరింది. ఎవరైతే కుర్బానీ ఇచ్చారో ఆ వ్యక్తి కుర్బానీ కుబుల్ అవ్వదు. దాని స్థానంలో పండగ నమాజు తర్వాత ఇంకో జంతువును కుర్బానీ ఇవ్వాలన్నారు. ఎందుకు చెల్లదు? ఎందుకు కుబుల్ కాదు కుర్బానీ? అతను అల్లా కోసం ఇవ్వలేదా? అల్లా కోసమే ఇచ్చాడు. ఏమైనా షిర్కు చేశాడా? ఎక్కడైనా విగ్రహం దగ్గరికి, గుడి దగ్గరికి, చర్చి దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా కోసాడా? లేదు, అల్లా కోసమే కోసాడు. మరెందుకు కుబుల్ కాదు? పండగ నమాజు తర్వాత కోయటం ప్రవక్త సున్నతో, పండగ నమాజు ముందరే చేయడం సున్నత్కు వ్యతిరేకం. అందుకు కుబుల్ కాలేదు. సో కావున ఈరోజు దర్గాల దగ్గర అన్నదానాలు చేసినా, దర్గాల దగ్గర కోట్లు కుమ్మరించి అనేక కార్యాలు చేసినా ఏమీ లాభం లేదు. పావలాంత పుణ్యం కూడా రాదు వాటికి. పైగా పాపం. పుణ్యం రాదు వాటికి, పాపమే. ఎందుకు? ఇది ప్రవక్త చెయ్యలేదు. అలాగే సోదరులారా, మజీదులో కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం తర్వాత మజీదులో కొంతమంది కూర్చొని ఉన్నారు. రౌండ్గా కూర్చున్నారు. మధ్యలో కంకర్రాలు వేసుకున్నారు, ఒక గుట్ట కంకర్రాలు వేసుకున్నారు. అందులో ఒక అతను అంటున్నాడు, చెప్పండి సుబ్హానల్లా సుబ్హానల్లా చెప్పండి అని అనగానే అందరూ సుబ్హానల్లా సుబ్హానల్లా అని 100 సార్లు చదివారు. మళ్ళీ అన్నాడు, చెప్పండి లా ఇలాహ ఇల్లల్లా అన్నారు, 100 సార్లు అన్నారు. చెప్పండి అల్హమ్దులిల్లా అన్నారు, 100 సార్లు అన్నారు. ఒక సహాబీ చూశారు. చూసి అబ్దుల్లా బిన్ మసూద్కి చెప్పారు, ఇలా జరుగుతుంది మస్జిద్లో అని. వచ్చారు ఆయన. ఏం చేస్తున్నారు మీరు అన్నారు. జిక్రు చేస్తున్నాము, తస్బీ తహ్మీల్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. మీరు పుణ్యాలను కాదు పాపాలను లెక్క పెట్టుకోండి. మీ పాడుగాను మీరు నాశనం గాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయి కొన్ని నాళ్ళు కూడా కాలేదు. ఆయన జుబ్బా కూడా ఇంకా మన మధ్యనే ఉంది. ఆయన తిన్న కంచం కూడా మన మధ్యనే ఉంది. ఆయన ప్రియ సహచరులు సహాబాలు కూడా ఇంకా బతికే ఉన్నారు. అప్పుడే మీరు బిదాతు మొదలు పెట్టేశారా? ఏం చేస్తున్నారు? వాళ్ళు మస్జిద్లో కూర్చున్నారు. మస్జిద్లో కూర్చొని ఏం చేశారు? తస్బీ చేస్తున్నారు. సుబ్హానల్లా సుబ్హానల్లా. తప్ప? తస్బీ చేయడం తప్ప? తప్పు కాదు. తస్బీ చేయడం తప్పు కాదు, చేసే విధానం తప్పు. ప్రవక్త వేళ్ళ మీద, కుడి చేతి వేళ్ళ మీద చేయమన్నారు, కంకరాలతో ఎవరు చేయమన్నారు? అందుకే ఈరోజు చాలా మంది పూసల దండలు తెచ్చుకుంటారు ఎక్కడెక్కడో వెళ్ళి. అవి కూడా చేయకూడదు. చేతి వేళ్ళు ఇచ్చాడు అల్లా తాలా, ఇంచక్క మనకు అల్హమ్దులిల్లా. ఇవి సాక్ష్యంగా ఉంటాయి కయామత్ రోజున. వీటి మీద మనం తస్బీ చేస్తే ఇవి వేళ్ళు అల్లా దగ్గర సాక్ష్యంగా ఉంటాయి. ఆ పూసలు నీకు సాక్ష్యంగా కాదు. కావున ఇక్కడ మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే చేతి వేళ్లతో తస్బీ చేయాలి. కంకరాలతో చేశారు, అది బిదాతో. అప్పుడు ఆయన వాళ్ళ మస్జిద్ నుండి బయటకు గెంటించేశారు. సో కావున చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఏవేవో అధర్మ కార్యాలు చేసేసి ఇవన్నీ మేము అల్లా కోసం చేస్తున్నామంటే చెల్లవు. అది ప్రవక్త తరీకాలోనే ఉండాలి, అప్పుడే అది చెల్లుతుంది. సోదరులారా, ముస్లింలు ఈరోజు చాలా అజ్ఞానంలో ఉన్నారండి.
అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు 2 కళ్ళతో పాటు మనోనేత్రాన్ని కూడా ఒకటి ఇచ్చాడండి. జ్ఞాన నేత్రం ఒకటి ఇచ్చాడు. ఆ జ్ఞాన నేత్రంతో మనము తెలుసుకోవాలి. ఎవడో వచ్చాడు, నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి, నాకు పూజలు పునస్కారాలు చేయండి అన్నాడు. మనోనేత్రంతో యోచించు, ఆలోచించు. అరే వీడు నాలా పుట్టాడు, నాలా తింటున్నాడు, నాలా తాగుతున్నాడు, నాలాంటి మనిషి నాకు ఎలా దేవుడైతాడని ఆలోచించు. కానీ ఏం చేస్తున్నారు మీరు? ఆదోని, ఎమ్మిగనూరు, బళ్ళారి ఆ ప్రాంతాల వైపునకు మీరు చూశారంటే అయ్యవార్లు కూర్చొని ఉంటారు పచ్చ రుమాళ్ళు కట్టుకొని. వచ్చిన ప్రతి ముస్లిము 1000-2000 డబ్బులు అలికిచ్చి కాళ్ళకు ముద్దులు పెట్టుకుంటా దండాలు పెడతా ఉంటారు. అస్తగ్ఫిరుల్లా. తెలివి ఆలోచించాలి మనోనేత్రంతో. వీడు నాకు దేవుడేంటి, నాలాంటి మనిషి నాకు దేవుడేంటి? ఈ మనోనేత్రాన్ని తెలిసిన వారే ఖచ్చితంగా సన్మార్గాన్ని తెలుసుకుంటారు. సోదరులారా, ఆనాడు పెద్దలు, జాతి సర్దారులు, నాయకులు ఉండేవారు. ఉమయ్యా బిన్ ఖల్బ్, ఇతను ఖురైషి సర్దారు. అతను దేవుడు ఒక్కడేనని గ్రహించలేకపోయాడు. కానీ ఆయన దగ్గర పనిచేసే బానిస బిలాల్ రదియల్లాహు వారు మనోనేత్రంతో సృష్టికర్త ఒక్కడేనని తెలుసుకున్నాడు. అల్హమ్దులిల్లా. అలాగే ఖురైషి సర్దారుల వద్ద బానిసలుగా ఉన్నటువంటి అమ్మార్, యాసిర్, సుమయ్య రదియల్లాహు తఆలా అన్హా, వీళ్ళు ముగ్గురు ఒకే కుటుంబీకులు, బానిసలుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ధర్మాన్ని తెలుసుకున్నారు. వాళ్ళ జాతి నాయకులు ధర్మాన్ని తెలుసుకోలేకపోయారు. మనోనేత్రంతో ఏ వ్యక్తి అయితే పరిశీలన చేస్తాడో, ఆత్మశుద్ధి చేసుకుంటాడో, ఆ వ్యక్తి ఖచ్చితంగా సన్మార్గాన్ని పొందగలుగుతాడు. సోదరులారా, మాకొద్దండి ఇవన్నీ, నలుగురితో నారాయణ, గుంపులో గోయిందా, అందరూ ఎట్లా పోతే అట్లా పోతామని చెప్పేశారంటే ఖచ్చితంగా నష్టపోవటం అనేది జరుగుతుంది. అలాగే సోదరులారా, ఫిరౌన్ దర్బార్లో ఒక బానిస స్త్రీ ఉండేది. ఫిరౌన్ అన్నాడు, అనా రబ్బుకుముల్ ఆలా, నేనే మహోన్నతమైనటువంటి ప్రభువు, నేను తప్ప మీకు మరొక దేవుడు లేడు, మీరు మూసా తెచ్చిన ధర్మాన్ని నమ్మకండి అన్నాడు. వాడి దగ్గర అంత డబ్బు ఉండి, అంత ధనం ఉండి, అంత అధికారం ఉండి, అంత మంది మార్బలం ఉండి వాడు ధర్మాన్ని తెలుసుకోలేకపోయాడు. కానీ అతని కింద పనిచేసే ఒక బానిస స్త్రీ ధర్మాన్ని తెలుసుకునింది. అల్హమ్దులిల్లా. కాలే నూనెలో వేయించాడు దుర్మార్గుడు, అయినప్పటికీ కూడా ఆమె ప్రాణ త్యాగం చేసింది. అల్హమ్దులిల్లా, షిర్కు చేయలేదు. జాతి సర్దారులకి, నాయకులకి అర్థం కాని ధర్మం బానిసలకు, కూలి వాళ్ళకి అర్థమైంది. ఎందుకు? మనోనేత్రంతో ఆలోచించారు. సోదరులారా, అదేవిధంగా మనము కూడా తప్పనిసరిగా ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే గ్రంథ ప్రజలలో కూడా ఎంతో మంది యూదులు, క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధర్మాన్ని తెలుసుకోలేకపోయారు. కానీ అబ్దుల్లా బిన్ సలాం రదియల్లాహు అన్హు వారి ఇస్లాంను తెలుసుకున్నారు. సల్మాన్ పార్సీ రదియల్లాహు అన్హు వారి ఇస్లాంను తెలుసుకున్నారు. ఇథోపియా రాజు అయినటువంటి నజాషి రాజు ఇస్లాం తెలుసుకున్నారు. ఎంతో మంది ప్రజలు ఇస్లాం తెలుసుకోలేదు. కానీ వీళ్ళకి ఇస్లాం దొరికిందంటే మనోనేత్రంతో ఆలోచించారు, యోచించారు, ఇస్లాం ధర్మాన్ని కనుక్కున్నారు. అల్హమ్దులిల్లా. మరి ఈరోజు ముస్లిములు పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు వాళ్ళు యోచించడం లేదు? ఎందుకు వాళ్ళు ఇస్లాం ధర్మాన్ని అన్వేషించడం లేదు? ఎందుకు పరిశీలన చేయలేదు కాబట్టే వాళ్ళు అజ్ఞానులుగానే మిగిలిపోతున్నారు. ఖురాన్ గ్రంథం ఎక్కడుంది? ఎక్కడో అటక మీదనో, ఎక్కడో బీరువా మీదనో ఉండిపోయింది తప్ప మన హృదయాల్లో చేరలేదు, చదవలేదు, దాన్ని చేత్తో పట్టుకోలేదు. అల్లా నా గురించి ఖురాన్లో ఏం చెబుతున్నాడో అన్న యోచన చేయలేదు. అందుకోసమే ముస్లింలు ఖురాన్ గ్రంథాన్ని పక్కన పెట్టేశారు, దారి తప్పారు. సోదరులారా, ఈనాడు అనేక దేశాలలో ఎంతో మంది ముస్లిమేతర సోదరులు ఇస్లాం ధర్మాన్ని తెలుసుకొని, చదివి, అధ్యయనం చేసి ఇస్లాం స్వీకరించారు. అల్హమ్దులిల్లా. ఎంతో మంది, వేలాది మంది ఉన్నారు. ఇతర మతాల నుండి ఇస్లాం ధర్మాన్ని తెలుసుకొని ఖురాన్ హదీసును అధ్యయనం చేసి ఇస్లాంలోకి వచ్చిన ఒక్క కొత్త ముస్లింను మీరు చూపండి, దర్గాకి వెళ్ళినట్టు చూపలేరు మీరు. ఎందుకు తెలుసా? పక్కాగా వాడి ధర్మాన్ని తెలుసుకొని ఇస్లాంలోకి వచ్చింటాడు. వాడికి పూర్తిగా తెలుసు
ఇస్లాం ధర్మం అంటే ఏంటి, ముస్లిం అని ఎవరిని అంటారు, ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్తున్నాడు, హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం బోధించారు, సహాబాల జీవితం ఏంటో మొత్తం అధ్యయనం చేసి ఇస్లాంలోకి వచ్చుంటాడు. అందుకే వాడు ప్రాణం పోయిన దర్గాకి వెళ్ళడు అసలు. అందుకే మీరు చూడండి, కొత్తగా ఇస్లాంలోకి వచ్చినటువంటి వాళ్ళు దర్గాలకు వెళ్ళరు, సమాధులను మొక్కరు, వాళ్ళ మెడల్లో చేతుల్లో తాయెత్తులు దారాలు ఉండవు, మూఢనమ్మకాలు నమ్మరు. వారిలో షిర్కు బిదాత్ అనేది రవ్వంతో కూడా కనపడదు సోదరులారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఇస్లాం ధర్మాన్ని అధ్యయనం చేసి వచ్చారు. మరి ఈరోజు ముస్లింలు అయి ఉండి మన ఇళ్లలో షిర్కు ఉంది, మన ఇళ్లలో బిదాత్ ఉందనంటే మనము ఇస్లాంను అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది ఇస్లాం అంటే ఏంటో. ఇదేదో వారసత్వంగా వచ్చేది కాదు. ఇది మా అమ్మ ముస్లిం, మా నాయన ముస్లిం, నేను కూడా ముస్లిం అనుకోవడానికి జ్ఞానంతో ముడిపడి ఉన్నది ధర్మం. ఇది జ్ఞానం. అందుకే మనోనేత్రంతో గ్రహించి చదివి తెలుసుకున్నవాడు సన్మార్గం పొందుతాడు సోదరులారా. అందుకోసమే కొత్తగా ఇస్లాంలోకి వచ్చినటువంటి ఎవరు కూడా షిర్కు జోలికి కూడా వెళ్ళరు సోదరులారా. కావున ఏదైనా మనము మాట్లాడితే ఏమంటారంటే మా మౌలానా చెప్పారు, మా గురువు గారు చెప్పారు. ఖురాన్ హదీసు ముందర మీ మౌలానా మాట పనిచేయదు, మీ గురువు గారి మాట పనిచేయదు. పిల్లోడు కేకలు పెట్టాడండి రాత్రి నిద్రలో, వేయంగా 4 తాయెత్తుల మెడకే, అంతే. కనీసం ఖురాన్లో సూరాలు ఉన్నాయి, 2 దువాలు ఉన్నాయి, నేర్చుకోవాలి. ఆ దువాలతో ఆ ఖురాన్ ఆయతులతో షిఫా పొందాలి. ఇది మా ప్రవక్త మాకు నేర్పిన విధానం. ఇది లేదు. 200-500 డబ్బులు ఇచ్చేసి ఒక 4-5 వేయించుకుంటాడు గట్టిగా బలంగా ఉండాలని, శైతాను మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదని. అంతటి తాగడు. ఇంకా ఇంటికి 2 కడతాడు, బైక్ ఉంటే బైక్ 2 కడతాడు. ఈ విధంగా తాయెత్తులు, దారాలు, అంతరాలు, మంత్రాలు, టెంకాయలు, నిమ్మకాయలు, వెంట్రుకల దారాలు, ఈ శైతాను జాడ్యం వెనకాల పడి కొట్టుకుపోతున్నాడు ముస్లిం. ఇస్లాం ధర్మము అల్హమ్దుల్లా జ్యోతి అండి, వెలుగండి. అల్హమ్దుల్లా చీకటి నుండి వెలుగులోకి తీసుకుని వచ్చేది ఇస్లాం ధర్మం, అజ్ఞానం నుండి జ్ఞానం వైపునకు తీసుకుని వచ్చేది ఇస్లాం ధర్మం. కానీ ఈరోజు ముస్లిములు తమ వద్ద ఖురాన్ గ్రంథాన్ని పెట్టుకొని, జ్యోతిని పెట్టుకొని, వెలుగుని పెట్టుకొని కూడా చీకటిలోనే తచ్చాడుతున్నారు. కారణం ఏంటంటే దాన్ని చదవడం లేదు. సోదరులారా, ఏమైనా మాట్లాడితే తాత ముత్తాతల కానించి వస్తున్నాయండి. ఈరోజు మీరు వచ్చి కొత్తగా చెప్పేదేంటి? సరే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నిన్ననే ఒక పండగ వెళ్ళింది. ప్రతి మందిరం దగ్గర కొత్త బైకులు, కొత్త వాహనాలు తీసుకొని వచ్చారు. పెద్ద పూలమాలలు, బొట్లు, గిట్లు, దాని టైర్ల కింద నిమ్మకాయలు తొక్కించడము. అసలు ఒక 100 సంవత్సరానికి వెనక్కి వెళితే ఇవి ఉన్నాయా? ఈ బైకులు, కార్లు ఇవన్నీ ఉన్నాయా? మరి మీరు ఎలా చెప్తారు తాత ముత్తాతల కానించి వచ్చాయని? అంటే ఈ నిమ్మకాయ దొక్కించడము, ఈ దండలు వేయడము తాత ముత్తాతల కాల నుంచి ఉన్నాయా? మధ్యలో మీరు పెట్టుకున్నారు. ఇలా వచ్చినవే అన్నీ. అందుకే అంటున్నాం, ఈ దర్గాలు, ఈ సమాధులు ప్రవక్త కాలంలో లేవు, సహాబీల కాలంలో లేవు, మధ్యలో మీరు పెట్టుకున్నారా నాయనా? ఎందుకు చెప్తారు ఈ మాట? తాత ముత్తాతల కానించి ఉన్నాయని చెప్పి మీరెందుకు చెప్తున్నారు ఆ మాట? తాత ముత్తాతల కానించి ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి ఉన్నది ఇస్లాం ధర్మమే, దర్గాలు కాదు. ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి ఉన్నది ఇస్లాం ధర్మం ఒక్కటే. ఇవన్నీ మధ్యలో మీరు పెట్టుకున్నారు. సో కావున తాత ముత్తాతలు అనేటువంటి మాటను తీసుకొని వస్తున్నారు. అలాగే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ అనామ్లో తెలియజేస్తున్నాడు, వాస్తవం ఏమిటంటే వారి వద్ద ఎలాంటి ప్రమాణము లేకుండానే తమ కోరికల ఆధారంగా జనులను పెడతోవ పట్టిస్తున్నారు. నిశ్చయంగా అల్లాహ్ యొక్క నియమాలను ఉల్లంఘించే వారు ఎవరో అల్లాహ్కు బాగా తెలుసు. కావున ఈరోజు తాయెత్తు కట్టుకోండి, మీకు జబ్బు తగ్గిపోతుంది. దారం కట్టుకోండి, మీరు జరిగిపోతుంది. టెంకాయ కట్టుకోండి, ఇంటికి కీడు తొలగిపోతుంది అని ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి అమాయకులను చేసి డబ్బులు సంపాదించుకునే వేషగాళ్ళు ఈరోజు దర్గాల దగ్గర ఉన్నారు. అలాంటి వారి మాయలో మీరు పడకండి, అలాంటి వారి యొక్క అజ్ఞానంలో మీరు చిక్కుకోకండి, మీ పరలోకాన్ని పాడు చేసుకోకండి. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించి వెళ్ళినదే అసలు సిసలైనటువంటి ఇస్లాం ధర్మం. ఆ ధర్మం అనే కడియాన్ని ఎవడైతే గట్టిగా పట్టుకుంటాడో అలాంటి వాడే సన్మార్గాన్ని పొందుతాడు. అలా కాకుండా పగటి వేషగాళ్ళ మాటలు విన్నారంటే గనక తప్పకుండా మీరు దారి తప్పుతారు. ఒక రియల్ ఎస్టేట్ ఉన్నాడండి,
దాదాపు 30 ఎకరాల ప్రాంగణంలో ఫ్లాట్లు వేశాడు. ముస్లిమే, గడ్డముంది, నమాజ్ చదివేవాడు. ఫ్లాట్స్ సేల్ కాలేదు. సేల్ కాలేదని చెప్పేసి ఒక దర్గా ముజావర్ దగ్గరికి వెళితే ఆ దౌర్భాగ్యుడు అర్ధరాత్రి పూట అక్కడ పూజలు నిర్వహించాడు. నల్ల కోడి కావాలంట, ఏదేదో మంట వేశాడు. అక్కడికి వెళ్ళి మేము చూసిన తర్వాత చాలా బాధపడ్డాం. తౌబా చేసుకోమని చెప్పాం ఆ వ్యక్తి రియల్ ఎస్టేట్కి. వీళ్ళంట మళ్ళీ సిగ్గు లేకుండా దర్గాల దగ్గర జరిగేది షిర్కు కాదంట, నానా దరిద్రాలన్నీ చేస్తూ ప్రజలకు అంతరాలు కడుతూ, తంత్రాలు కడుతూ, దారాలు కడుతూ, ఏవేవో దరిద్రాలన్నీ చేస్తూ ఈ షిర్కు కాదని చెప్పేసి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ క్షమించాలి. కావున సోదరులారా, ముస్లిములు చెబుతున్న మాట ఏంటంటే, ముస్లిములు అజ్ఞానులు కాదు, జ్ఞానులుగా ఉండాలి. ముస్లిములు చీకటిలో ఉండకూడదు, వెలుగులోకి రావాలి. ముస్లిములు అజ్ఞానంలో కాదు, జ్ఞానం వైపునకు రావాలి. ఖురాన్ అనేది ఒక మహత్తరమైనటువంటి జ్ఞాన సంపద. ఖురాన్ అల్హమ్దులిల్లా, దాని వెలుగులో మనం నడవాలి సోదరులారా. ఈ బురిడి బాబాలు కొట్టేటువంటి మాయల్లో పడిపోయినామంటే మనం ఖచ్చితంగా నరకానికి వెళతాం సోదరులారా. ఆ కాలంలో, అజ్ఞానపు కాలంలో తచ్చాడుతున్నటువంటి అరబు జాతులన్నీ ఎప్పుడైతే ఖురాన్ చేతపట్టాయో అప్పుడు అల్హమ్దులిల్లా ప్రపంచాన్నే, రాజ్యాలనే వేలారు సోదరులారా అల్హమ్దులిల్లా ఖురాన్ ద్వారా. ఈరోజు అవిశ్వాసపు నాయకులు నెత్తి తొక్కుతున్నారు, మన యొక్క చట్టాలతో ఆడుకుంటున్నారు. కారణం ఏంటంటే మనం సరిగలే మేడా, అల్లాను మాత్రమే నమ్ముకొని బహుదైవారాధన విడిచిపెట్టేస్తే గనక పోయిన రాజ్యాలన్నీ అల్లా మన కాళ్ళ దగ్గర తీసుకొని వస్తాడు మళ్ళీ అల్హమ్దులిల్లా. కానీ ఈరోజు ముస్లింలు ఎలా ఉన్నారు? సచ్చిందాన్ని నమ్ముతున్నారు, బతికిందాన్ని నమ్ముతున్నారు, చెట్టును నమ్ముతున్నారు, పుట్టను నమ్ముతున్నారు, ప్రతిదానికి భయపడుతున్నారు. నమాజ్ ఎక్కడ చదువుతున్నారండి అసలు? సో కావున ఇంత అవిధేయతలో ఉన్నారు కాబట్టి అల్లా మద్దతు మనకు లేదు. మనము గనక అల్లాకు విధేయత చూపి తౌహీద్ వైపునకు వస్తే గనక అల్లా మద్దతు ఇస్తాడు. కావున సోదరులారా, ఇస్లాం ధర్మం జ్ఞానంతో ముడిపడింది. జ్ఞానం ద్వారానే ఇస్లాం డెవలప్ అయింది. జ్ఞానం విస్తరించబడడం వల్ల ఇస్లాం ప్రబలింది. కావున మన ఇంట్లో, మనలో సైతం జ్ఞానం అనేది వచ్చినప్పుడే మనం ఇస్లాం మీద ఉన్నట్టు సోదరులారా. అల్లా తాలాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు తఆలా మనకు బ్రతికినన్నాళ్ళు ఖురాన్ హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి కాపాడుగాక. అల్లా సుబ్హానహు తఆలా మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.